ఈఏపీ సెట్ 2026 ఎగ్జామ్ రాయబోతున్న ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్థులకి ఒక గుడ్ న్యూస్. అదే ఏంటి అంటే మన ఏస్ ఆన్లైన్ ఈ ఇయర్ 2026కి సంబంధించి ఒక క్రాష్ కోర్స్తో మీ ముందుకి రావడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈఏపీ సెట్ ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని, అది కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఈ లైవ్ క్లాసెస్ అనేటువంటిది జరగబోతున్నాయి క్రాష్ కోర్స్ రూపంలో. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ ఇయర్ తెలంగాణ విద్యార్థులకి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, ఓకే. సో లాస్ట్ ఎగ్జామ్స్ 13th మార్చ్న ఉండబోతుంది కెమిస్ట్రీ. అదే ఆంధ్ర విద్యార్థులు తీసుకున్నట్లయితే 18th మార్చ్న లాస్ట్ ఎగ్జామ్ అనేటువంటిది జరగబోతుంది అనమాట. ఓకే, కెమిస్ట్రీ ఎగ్జామ్ అనేటువంటిది జరగబోతుంది. అంటే ఈ ఇంజనీరింగ్ ఎగ్జామ్ని ఈఏపీ సెట్ 2026 ఎవరైతే రాయబోతున్నారో అటువంటి విద్యార్థులు డేట్స్ అనేది చూడండి. ఇంజనీరింగ్ ఎగ్జామ్ సంబంధించి సో ముఖ్యంగా ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఆంధ్ర విద్యార్థులకు అయితే May 12th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. తెలంగాణ విద్యార్థుల్ని తీసుకున్నట్లయితే May 9th నుంచి మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది స్టార్ట్ కాబోతున్నాయి ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి. అంటే సుమారు ఆంధ్ర విద్యార్థులకి 55 రోజుల సమయం అనేటువంటిది ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్ తర్వాత, సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ తర్వాత. తెలంగాణ విద్యార్థుల్ని తీసుకున్నట్లయితే 57 డేస్ అనేటువంటిది ఉంటుంది. అంటే రఫ్గా ఇక్కడ మనం ఒక 50 days ఈ క్రాష్ కోర్స్ అనేటువంటిది రూపొందించడం జరిగింది. సో రోజుకి మీకు 5 గంటలు అవుట్పుట్ వచ్చే విధంగా మీకు ఈ క్రాష్ కోర్స్ అనేటువంటిది ఉంటుంది. సో టైమింగ్స్ అనేటువంటిది రోజంతా మీరు క్లాసెస్ వినాల్సినటువంటి అవసరం లేదు. సో మార్నింగ్ ఒక స్లాట్ అనేటువంటిది ఉంటుంది, ఈవినింగ్ ఇంకొక స్లాట్ అనేటువంటిది ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి 9 మధ్యలో, నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి 5 to 8 మధ్యలో ఇంకొక స్లాట్ అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్, కెమిస్ట్రీ కానీ లేదంటే మ్యాథ్స్, ఫిజిక్స్ కానీ, నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. అంటే మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ అనేటువంటిది ఈ స్లాట్స్లో మీకు ఉండబోతున్నాయి అనమాట. కోర్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే సో ఓవరాల్గా ఈ ఎగ్జామ్ అనేది మీకు 160 మార్క్స్కి కండక్ట్ చేయబోతున్నారు. 160 క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉండదు. అయితే దీనిలో 80 మార్కులు కనుక 80 మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా 5000 బిలో ర్యాంక్ అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా 5000 బిలో ర్యాంక్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ ఇయర్ 2025 అనేటువంటిది తీసుకున్నట్లయితే 73.9%కి మోస్ట్లీ ఎంత వచ్చిందంటే 5000 బిలో ర్యాంక్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. అందుకని రఫ్గా మనం 80 మార్క్స్ అనేటువంటిది తీసుకున్నాం. ఈ 80 మార్క్స్ హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ 50 డేస్లో మనకి ఈ కోర్స్ అనేటువంటిది ఉంటుంది. అయితే నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఎన్ని ఉండబోతున్నాయి, బ్యాచ్ డేట్స్ అనేటువంటిది ఏంటవి, ఈ కోర్స్ డ్యూరేషన్ అనేటువంటిది ఎంత ఉంటుంది, రఫ్గా ఈ 50 డేస్ అని అంటున్నాం కదా, క్లాస్ టైమింగ్స్ అనేటువంటిది ఏంటవి, ఈ కోర్స్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.